నీవు శరీర రీతిలో చేసే ప్రతి ఆటంకము దేవుని శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకోసమే ఇన్ని ఆటంకాలు ఎందుకు? దేవుని యొక్క శక్తిని బయలుపరచడానికే. పక్కన చెప్పు, నీ కష్టాలన్నీ దేవుని శక్తిని బయలుపరచడానికే అనండి. ఎవ్రీ న్యాచురల్ ప్రాబ్లం ఈజ్ ఎన్ ఓపెన్ డోర్, ఈజ్ ఎన్ ఇన్విటేషన్ టు ద సూపర్ న్యాచురల్ టు టేక్ ఓవర్. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. జాషువా చాప్టర్ 6 వర్స్ 1 and 2. ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. అందరూ ప్రస్తుత పరిస్థితి అనండి, వాగ్దానము అనండి. ఇక్కడ ప్రస్తుత పరిస్థితి చూస్తే దేవుడు ఏమన్నాడు? మీరు కానాను వెళ్ళండి, ఆ ప్రాంతాన్ని మీకు ఇచ్చేస్తాను అన్నాడు. వీళ్ళు యోర్దాను నది దాటిన తర్వాత వీళ్ళు చూస్తే అక్కడ ఎవడును వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. మొదటి వచనానికి వెళ్దాం. యెరికో పట్టణ ద్వారము ఎలా మూసివేయబడ్డదంట? గట్టిగా అంటే తెలుసా? మీరు బ్యాంకులో లాకర్లకు వెళ్ళండి, లాకర్ తీయండి, అంత ఈజీ కాదు, అంత గట్టిగా ఉంటాయన్నమాట. అవునా? ఇంత పెద్ద ఇనుము పెట్టి, ఓసలు పెట్టి, మళ్ళీ దానికి ఒక ఇనప డోర్ పెట్టి, మళ్ళీ దానికి తలుపులు పెట్టి, తాళం వేసి, అలారం పెట్టి, కెమెరా పెట్టి, సెక్యూరిటీ గార్డ్ని పెట్టి, గన్న పెట్టి గట్టిగా అనమాట మూసివేయబడ్డది. మరి యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడ్డది. దేవుడేమో వెళ్ళమంటున్నాడు, ఆక్రమించుకున్నాడు, అదేమో గట్టిగా మూసివేయబడ్డది. మన జీవితంలో ఎలాగ ఉన్నాయి వాగ్దానాలు? నేను నీకు జనముల ఐశ్వర్యాన్ని ఇస్తాను, ఎవడో రూపాయి ఇవ్వట్లేదు, అందరికీ నువ్వే అప్పులు. నీవు అడుగుపెట్టే స్థలం వల్ల నీదే, నీకే ఉండడానికి స్థలం లేదు. నేను నిన్ను ఆశీర్వదిస్తును, అన్నీ అప్పులే, అన్నీ రోగాలే, అన్నీ బాధలే. నేను నిన్ను జనములకు వెలుగ్గా చేస్తాను. అబ్బా, నా బతికే నాకు భారం. వాగ్దానాలు ఎంతమందికి వాగ్దానాలు ఉన్నాయి? 31st నైట్ బల్బులు వెలిగిపోతాయి వాగ్దానం చేసి. కానీ చూస్తే గట్టిగా మూసివేయబడ్డాయి నీ ఆరోగ్య ద్వారాలు, నీ బాధల కష్టాలు. ద్వారమే లేదు. ఇదేంటిది? దే ఆర్ స్ట్రాంగ్లీ క్లోజ్డ్. గుర్తుపెట్టుకోండి, శరీర రీతిగా లోకరీతిగా వాగ్దానము నెరవేరదు. మనం అనుకోవచ్చు వాగ్దానము శరీర రీతిగా నెరవేరుతుందేమో అని, ఎవరిస్తారా అని. ఒక్కొక్కసారి వాగ్దానము లోకరీతిగా కూడా నెరవేరుతుంది, కానీ ఎక్కువ సార్లు వాగ్దానము అద్భుత రీతిగా నెరవేరుతాయి. ఎలా నెరవేరుతాయి? వాగ్దానాలు అద్భుత రీతిగా నెరవేరుతాయి. అందుకనే వాగ్దానం వచ్చిన తర్వాత ఏం చేయాలి తెలుసా? దేవుడు ఏమన్నాడు ఇశ్రాయేలీలతోటి? ఇశ్రాయేలీలారా, నేను మిమ్మల్ని విడిపించి అక్కడ తీసుకెళ్తానని తెలుసా? కానాన్ తీసుకెళ్తా. కానాన్ అక్కడ ఏముంటుంది? పాలు తేనెలు. పాలు, ఇక్కడేమో బానిస బతుకు అంటాడు అని వాళ్ళు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత ఒక చోట అలసిపోయారు, కూర్చుంటారు. సముద్రం దగ్గర కూర్చుంటే ఫరో అంటాడు, ఆస్తి పోయింది మొత్తం, అన్నీ పిల్లలు చచ్చిపోయారు, డబ్బులు పట్టుకెళ్ళిపోయారు, నేను చంపేస్తాను వీళ్ళను అని చెప్పేసి సైన్యాన్ని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు పారిపోదామంటే ముందే ఉంది ఎర్ర సముద్రం, వెనకాల ఎవరు ఉన్నారు? ఫరో. వాగ్దానం ఏంటి? పాలు తేనె. ఎక్కడ తీసుకెళ్తాను మిమ్మల్ని? పాలు తేనెలు కారిపోయే దేశం. పాలు తాగడం, తేనె తాగడం, డాన్స్ చేయడం, ఇంతే మీ పని. ఈ బతుకు ఉండదు, ఈ చాకిరి బతుకు ఏమి ఉండదు. నన్ను స్తుతించడం. చక్కటి వాగ్దానం. చప్పుడు వినపడుతుంది. ఏంటి? గుర్రాలు, ఇనప రథాలు. ఫరో వచ్చేస్తున్నాడు. ముందు వెళ్దామంటే పోనీ ఏమన్నా చెరువు అంటే, పోనీ ఏదో వాగులంటే సముద్రం. అది వాగ్దానం ఉంది. ఇక్కడ ఏముంది ఇప్పుడు? మరణం. కనీసం అక్కడ ఉంటే, కనీసం మేము కూలి ప్రయాణం చేసుకొని పిల్లలు హాయిగా ఉండేవాళ్ళు, చంపడానికి తీసుకొచ్చావా? ఒక్కొక్కసారి వాగ్దానం కాదు కదా, ఎవరికైనా ఇలా వచ్చిందా? వాగ్దానం వచ్చిన తర్వాత పరిస్థితి, వాగ్దానం సంగతి వదిలేసేయి, నీ పరిస్థితే విషమైపోతుంది.
మరి వాగ్దానం వచ్చి నెరవేరకపోవడం ఏం చేయాలి? ఎంతమందికి వాగ్దానం నెరవేరాలని ఉంది? How many of you want the fulfillment? How to get the promise fulfilled? గుర్తుపెట్టుకోండి, వాగ్దానం వచ్చింది అంటే, ఒకసారి వాగ్దానము వచ్చిందంటే ఈ వాగ్దానము కోసము నీకు కొన్ని కష్టాలు వస్తాయి. ఏమొస్తాయి? అందుకే విత్తువాడు విత్తుకుంటా పోయాడు. కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. అవునా? కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. కొన్ని ఏంటంటే అక్కడ ఏముంటుంది? వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను రాగా అనేకులు ఏమైపోయారంట? వెనక్కి వెళ్ళిపోయారంట. సో ఎందుకు ఇప్పుడు ఇజ్రాయేలీలకి ఏమొచ్చింది? అక్కడ వాక్యం వచ్చింది. అవునా? వాక్యం నిమిత్తం, వాగ్దానం నిమిత్తం వాళ్ళు ముందుకు వెళ్తుంటే ఏమొచ్చింది వాళ్ళకి? శ్రమ. ఏ శ్రమ? మరణం అనే శ్రమ. దాని బదులు కూలి పని చేసుకుంటేనే బెస్ట్ కదా చద్దనందిని. ఎవరు తీసుకోమన్నాడు వాక్యం? ఎవడు అక్కడ ఆ మరణం గణం తెచ్చుకోమన్నాడు? మీకు తెలుసు, అందుకే చాలామంది క్రైస్తవులు వెనక్కి వెళ్ళిపోతారు, ముందుకు వెళ్ళలేరు. చాలామంది క్రైస్తవులు వ్యాపారంలో ముందుకెళ్ళలేరు, ఐశ్వర్యంలో ముందుకెళ్ళలేరు, ఉద్యోగాల్లో ముందుకెళ్ళలేరు, సంసారంలో ముందుకెళ్ళలేరు. ఎందుకంటే అటువంటి పరిస్థితి వస్తుంది. డబ్బులన్నీ పోతాయి, ఏముండవు, నీకు అప్పుల పాలు అయిపోతావు. ఉద్యోగం పీకేసే స్టేజ్ వచ్చేస్తుంది, డైవర్స్ అయిపోయే స్టేజ్ వచ్చేస్తుంది, చనిపోయే స్టేజ్ వచ్చేస్తుంది, రోగం పెరిగిపోతుంది. అర్థం కాదు నీకు ఏంటి? వాగ్దానం ఉంది, దేవుడిని నమ్ముకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా, స్వార్థ చేస్తున్నా, అన్నీ చేస్తున్నా, ఏంటి నాకు ఈ పరిస్థితి? అసలు దేవుడు ఉన్నాడా? వాగ్దానం సంగతి పక్కన పెట్టు. అసలు దేవుడు నన్ను కాపాడుతున్నాడా? హౌ టు డీల్ విత్ దిస్? ఈరోజు వీటిని ఎలా డీల్ చేయాలా? ఎంతమంది నేర్చుకుందాం అనుకుంటున్నారు ఇట్లా ఎలా డీల్ చేయాలి? హౌ టు డీల్ విత్ దిస్ సో దట్ ద ప్రామిస్ విల్ కమ్ టు పాస్. గుర్తుపెట్టుకోండి, వాక్యము నిమిత్తము ఏమొచ్చిందంట? శ్రమ అయినను. వెళ్ళండి, అక్కడికి వెళ్దాం. లెట్స్ గో దేర్. మత్తయి సువార్త 13వ అధ్యాయానికి వెళ్దాం. 21వ వచనము. మత్తయి సువార్త 13:21. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను. దేనికోసం వస్తున్నాయంట? ఇప్పుడు పాలు తేనెలు కారే దేశం గురించి వెళ్తుంటే వీళ్ళకి ఏమొచ్చింది? శ్రమ. ఇంకోటి ఏమొచ్చింది? హింస. ఏ హింస? ఫరో ఏం చేద్దాం అనుకుంటున్నాడు? వాళ్ళని చంపేద్దాం. వాళ్ళు దేవుని చిత్తంలో ఉన్నారా లేదా? ఇజ్రాయేలీలు దేవుని చిత్తంలో ఉన్నారా లేదా? ఎర్ర సముద్రం ముందు నొయ్య వెనకాల గొయ్య అంటారు, తెలిసి ఎవరికైనా సామెత? అలా ఉంది వ్యవహారం అక్కడ. ఓకే, ముందు నొయ్య వెనకాల గొయ్య. వాక్యం ఉంది, కానీ వీళ్ళకి ఇప్పుడు హింస ఎందుకోసం వస్తుంది? దేని నిమిత్తము? వాక్యము నిమిత్తం. సరే, ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి శపిస్తున్నారు. మోషేని ఏం చేస్తున్నారు? శపిస్తున్నారు. చంపడానికి తీసుకొచ్చావా నువ్వు, ఇదేనా అని. వాళ్ళకి ఎందుకంటే దేవుడు వాళ్ళకి వేరు లేదు, ఒక వ్యక్తికి వేరు ఉంది. ఎవరికి? మోషే. ఈరోజు వాక్యం వింటున్న వారందరూ వేరు లోతుగా వెళ్తుంది. యు గోయింగ్ డీప్. ఎందుకంటే ఈ జ్ఞానము లేకపోతే వాగ్దానము నెరవేరదు, వెనక్కి పారిపోతాం, రన్ అవే. ఆత్మహత్య చేసుకోకుండా చాలామంది నెరవేరదేమో ఇక నా లైఫ్, ఐ వాంట్ టు డై, నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటారు. సమ్ పీపుల్ విల్ డై అండ్ కమిట్ సూసైడ్. శ్రమలు ఎక్కువైపోవడంతో ఎలా డీల్ చేయాలో తెలియక కొంతమంది ఎర్ర సముద్రంలో వాటితో చచ్చిపోయే బదులు పద ఆ సముద్రంలో దూకి చచ్చిపోదామని వాళ్ళు, కొంతమంది అప్పటికి పెట్రోల్లో చచ్చిపోతారు భయానికి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగ్గానే ఏమొస్తుందంట? అభ్యంతరం వస్తుందంట. మరి ఎంతకాలం ఇలాగా? కొంతకాలం ఉంటుంది అంతే, ఎక్కువ కాలం కాదు. ఒక ఎక్కువ కాలమైనా సరే అది దాని తర్వాత దేవుడు నీకు విశ్రాంతినిస్తాడు. యోసేపుకి 12-13 ఏళ్ళు శ్రమ. ఎంత నమ్మకం ఉంటే అంత శ్రమ. ఆ కఠినంగా అయిపోయింది, కఠినమైన జైల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతడు 90 ఏళ్ళు అంటే 60 సంవత్సరాలు రాజుగా విశ్రాంతిగా పరిపాలించాడు. అలా 15 ఏళ్ళు శ్రమ, 60 ఏళ్ళ విశ్రాంతి అనండి పక్కోళ్ళతో. ఎస్, దావీదు అంతే, 10 సంవత్సరాలు తవరాడు సౌలు. వాగ్దానం వచ్చింది, మరణం ముందు ఉంది. ఆ తర్వాత రాజే దేవుడు అన్నాడు తెలుసా? ఆ 10 సంవత్సరాలు భరించినందుకు నువ్వే కాదు, నీ తరతరాల నుంచి అందరూ రాజులుగానే ఉంటారంట. పక్కన చెప్పండి, శ్రమ భరిస్తే నీకు ఆధిపత్యం వస్తుంది అని చెప్పండి. ఎస్, ఆ టైంలో ఆ శ్రమను భరించి ఏం చేయాలా?
అందరూ ఏం చేయాలనండి ఈ పరిస్థితుల్లో? ఏం చేయాలా? గుర్తుపెట్టుకోండి, వాగ్దానం వచ్చిన తర్వాత నీవు మళ్ళా దేవుడి దగ్గర నీవు వినాలా. వాగ్దానం అనేది ఆరంభము మాత్రమే. వాగ్దానం నెరవేరే వరకు దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడాలని కోరుకుంటాడు. వెన్ యూ రిసీవ్ ఎ ప్రామిస్. అందుకే జనాలు 31st నైట్ ఫస్ట్ వస్తారు, మళ్ళీ జంపు, మళ్ళీ 31st నైట్ ఈస్టర్. కుదరదు అలాగా. వాగ్దానం అనేది యాత్రలో నువ్వు వేసే 1000 మెట్లలో మొదటి మెట్టు మాత్రమే. తర్వాత మెట్లు నీకు వేయకపోతే ఆ వాగ్దానం నెరవేరదు. చూద్దాం ఇక్కడ ఏం జరిగిందో. లెట్స్ గో బ్యాక్. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. వాగ్దానం ఉంది, నీకు ఇచ్చేస్తా. కానీ అక్కడ ఏముందంటే పరిస్థితి ఏంటంట? ద్వారములు గట్టిగా మూసివేయబడ్డాయి. దేవుడు పిల్లల్ని ఇస్తానన్నాడు. ఇదిగో కడుపు అంతా గట్ల యూట్రస్ కుళ్ళిపోయింది, తీసేస్తానన్నారు. మీరు చూసారా? అన్ని అద్భుతాల్లో కల్లా ఏవి ఎక్కువ అవుతున్నాయో తెలుసా? ఏవి ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో? పిల్లలు లేని. ఎందుకు పక్కన అక్కడ ఎందుకంటే అని అడగండి. ఎందుకు ఇది ఎక్కువ వర్కౌట్ అవుతుంది? ఇది బాగా పనిచేస్తుంది, మిగిలిన ఎందుకు పని చేయట్లేదు? మిగిలిన పని చేస్తున్నాయి. అది 10%, 10%, 10%, 10%. ఇది 90% పనిచేస్తుంది. ఎందుకు అంటే ఆలోచించి అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడు బీపీ ఉన్నవాడు ఏం చేస్తాడు? చూసుకుంటాడు. ఎక్కువ ఉందా, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు, మందు వేసుకుంటున్నాడు, పడుకుంటున్నాడు, మళ్ళీ అలవాటు అయిపోయింది. అవునా? థైరాయిడ్ షుగర్ టాబ్లెట్ వేసుకుంటున్నారు. అవునా? తలనొప్పి టాబ్లెట్, నడువు నొప్పులు పెయిన్ కిల్లరు, అది జండు బావ రాసుకోవడం, జేబులు పెట్టుకోవడం, జండు బావ రాసుకోవడం, మళ్ళీ మామూలు వేసుకోవడం. భరించడం అలవాటు అయిపోయింది. ఏం అలవాటు అయిపోయింది? భరించడం అలవాటు అయిపోయింది. భరించేస్తున్నారు. అదే కనన స్త్రీ అనుకో, బైబిల్లో ఒకటి ఉంది. అవునా? కొన్ని 6-4 అవి తృప్తి పడవంట. ఏంటది? ఎండిన భూమి, కనని గర్భము, దాహము. ఎందుకంటే నీకు పెళ్ళైన సంవత్సరానికి పిల్ల పుట్టకపోతే ఉంటుంది అసలు వెనకాల పక్కన అమ్మ, ఎవరో అత్తమ్మ. గడ్డి దాన్ని చేసుకున్నాడు వీడు. గడ్డి మామూలు టార్చర్ కాదు, నరకం చూపించేస్తుంది అనమాట. మామూలుగానే నరకం చూపిస్తుంది. చూడండి, నెబుకద్నెజరు ఏం చేశాడు? అగ్నిని 7 రెట్లు పెంచమన్నాడు. మామూలుగానే అగ్గి. ఈమెమంటుంది? అందులో పిల్లలు లేరా? దొరికింది. గడ్డిదాన్ని చేసుకున్నావు. అన్ని ఎలా ఉంటుంది మాటలు? భయంకరం. లోకం అందరూ అడుగుతారు, ఇంకా పిల్లలు పుట్టలేదా? పొద్దున్న లేగితే ఏం చూస్తారు? కుమిలిపోయి దాహంతో ఉంటుంది కనుక ఆమె అద్భుతాన్ని లాక్కుంటుందంట. షీ సక్స్ ద మిరకల్. సో డెస్పరేటెడ్ పీపుల్ రిసీవ్ మిరకల్స్ ఫాస్ట్ అండ్ క్విక్లీ. డెస్పరేటెడ్ పీపుల్. లోతైన ఆశ అనండి. డెస్పరేట్. ఆలోచిస్తే ఎందుకు? నాకు అనాయిటింగా, నాకు అన్ని అనాయిటింగ్లు ఉన్నాయి, ఇదెందుకు పనిచేస్తుందంటే అందరూ నాన్న మాట్లాంటారు కదా, గడ్డుది అనడంతో వాళ్ళ విశ్వాసంతో ప్రార్థన చేసి ఉపవాసం అండి, ప్రభువా ఈ పండు తినగండి, ఆపిల్ పండు తినలేదా, ఈ పండు తిన వెంటనే నాకు రావాలని ఆ రోజు ఎక్స్పెక్టేషన్ అనండి. ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటి? దేవుడి నుంచి నాకు కావాలి అనేటువంటి లోతైన ఆశ. మందులు పనిచేయట్లే, ఏం పైన యూట్రస్ కుళ్ళిపోయింది, తీసేయాలి. కానీ ఏంటి? ఆశ. ఇన్ని మాటలు అని రోషంతో ఆమె విశ్వాసాన్ని లాక్కుందన్నమాట. చూడండి, ఆ 12 ఏళ్ళ రక్తకాలం స్త్రీ అన్ని చోట్లకి వెళ్ళి ఇసుకుపోయింది. మందులు పనిచేయట్లేదు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. అవునా? భర్తతో కాపురం చేయలేదు, పిల్లలు కనలేదు, ఏం చేయలేదు. డబ్బులు అన్నీ పోయాయంట. ఇక లాస్ట్కి ఏమీ లేదు. అలాంటి వాళ్ళు రక్తస్రావం గల స్త్రీ బయట సమాజంలోకి వస్తే రాళ్ళతో కొట్టి చంపేయాల. కానీ ఆమె ఇసుకుపోయింది కాబట్టి చచ్చ ఏమైందని చెప్పి గొంతుల్లో వాళ్ళని తనుకొని వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు పట్టేసుకుంది. హల్లెలూయా. డెస్పరసీ. నీకు అద్భుతం నాకు కావాలా, ఈ వాగ్దానం నెరవేరాలా అనే లోతైన ఆశ లేకపోతే, అందుకనే 1,00,000 మందిలో 10 మందికి కూడా నెరవేరకపోవచ్చు వాగ్దానాలు. ఇంత గొప్ప దేవుని వాగ్దానాలు ఈరోజు మీ అందరికీ లోతైన ఆశ కలుగును గాక. చూసారా, పిల్లలు లేని స్త్రీలు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక, ఎక్కడెక్కడి నుంచి వచ్చేస్తారు అనుకుని వేల మంది. యు సీ ద డిస్పరసీ అనండి, ఆశ అనండి. ఎస్, ఎప్పుడైతే ఇలాంటి ఆశ నీలో ఉంటుందో వాగ్దానము త్వరగా నెరవేరి తీరుతుంది. ఇట్ విల్ కమ్. అందుకనే ఈ అద్భుతాలు ఎక్కువైపోయాయి. యు సీ దట్. ఇంత లోతైన విశ్వాసం
క్యాన్సర్ వాళ్ళు కూడా చూడలేదు, బతుకుతూ చచ్చిపోయారు. ఎయిడ్స్ వాళ్ళు కూడా బతుకుతా. షుగర్ అందరూ మామూలు ఇల్లోళ్ళు, అప్పులోళ్ళు, షుగర్, బీపీ, థైరాయిడ్, టీబీ, నొప్పులు, ఇరుపైన పోతా ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఆశ ఉంటుందో వెంటనే నీ ఎముకల్లో, మూలుగులో, మాంసంలో స్వస్థత. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పిన వాక్యం? ఇప్పుడు అర్థమైందా ఎందుకు పిల్లలు లేని వాళ్ళకి ఎక్కువ మందికి పిల్లలు పడుతున్నారని? ఇక్కడ ఎందుకు జరగట్లేదు? వీళ్ళ విశ్వాసం తక్కువ. వీళ్ళని ఎవరేమంటలేదు రోగం ఉన్నందుకు. ఆ బీపీ చూసి నీకు బీపీ ఉంది రోజు అంటే అప్పుడు వచ్చి వాడు దేవా అని ప్రార్థన చేసుకుంటాడు. ఎవరు అంటలేదు. షుగర్ వాడిని ఎవరేమంటలేదు, థైరాయిడ్ని అంటలేదు. అవునా? ఆ జుట్టుడు పోయేవాడిని ఏమంటలేదు. జుట్టుడు 10 మంది అంటే ఏసయ్యా జుట్టు కావాలా, అప్పుడు జుట్టు వస్తుంది. అర్థమైందా? అంటే వాక్యము ఎప్పుడు ఎదుగుతుంది? హింసలో ఎదుగుతుంది. వాక్యము ఎందులో ఎదుగుతుంది? శ్రమ. హింస, శ్రమ నీకు దేవుని పట్ల ఇంకా ఆశను పెంచాలి కానీ తగ్గించకూడదు. కానీ మీనా పక్కన చెప్పండి, నీకు హింస కొంచెం మంచిదే అనండి. నీకు నచ్చకపోయినా అది నీకు మేలు చేస్తుందనండి. ఎందుకంటే పిల్లలు లేని స్త్రీని అందరూ ఏం చేస్తారు? హింస. ఆమె ప్రతిరోజు హింస అనిపిస్తుంది. ఏదైనా భరిస్తుందేమో కానీ, ఏడ్చిన భరిస్తుందేమో కానీ పిల్లలు లేని గడ్డితనాన్ని స్త్రీ భరించలేదు. నిందలు అందరికి పుడతారు గడ్డిది. భర్త కూడా అంటాడు నాకు సంతానం ఎవరో లేరు, కూతురు లేదు, కొడుకు లేదు. అందుకనే ఆ హింస బట్టి వాక్యము, ఇప్పుడు అద్భుతాల వాక్యం ఎందులో ఎక్కువ పెరిగింది? పిల్లలు లేని వాళ్ళు పెరిగింది. నీకు కావాలి అద్భుతం, ఏసయ్యా అద్భుతం చేయను ఆయన ఆమెను. అద్భుతం చేస్తావా చేయవా నాయన, నేను విడిచిపెట్టను. ఆ రోజు అద్భుతం వస్తుంది నీకు. ఆ రోజు జరగపోయినా ఒక్కోసారి దేవుడు ఆలస్యం చేసిన ఏమంటాడో తెలుసా అబ్రహాం తోటి? అబ్రహామని ఆలస్యం చేస్తా కానీ నా తోడు నీకు ఇస్తాను పిల్లలు అన్నాడు. హల్లెలూయా. ఏమిచ్చాడు? వాగ్దానము. హీ స్వోర్ ఆన్ హిమ్సెల్ఫ్ ఈవెన్ ఇఫ్ గాడ్ డిలేస్. అంటే ఏంటి? అందుకే అంటాడు అబ్రహాము కొంచెం కృంగిన మళ్ళీ అబ్రహాంలోకి ఏమొచ్చేసింది? విశ్వాసం. అంటే ఇప్పుడు వాగ్దానము నెరవేరాలంటే నెంబర్ 1 రాసుకోండి, సహవాసం మానకూడదు. రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్. రిలేషన్షిప్. ఆ వాగ్దానము నెరవేరడానికి దేవుడు నీకు 10 ఏళ్ళు నీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఎవ్రీ డే హీ వాంట్ టు టాక్ టు యూ ఫర్ 10 years. ఆర్ యూ రెడీ? నెంబర్ 1 ఫస్ట్ స్టెప్ టు ఫుల్ఫిల్ ఎ ప్రామిస్ ఈజ్ రిలేషన్షిప్. సహవాసం. సరే వెళ్దాం ఇక్కడికి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనము. యెరికో పట్టణ ద్వారం ఎలా మూసివేయబడ్డాయంట? గట్టిగా మూసివేయబడ్డాయి. తర్వాత చదువమ్మా. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను. అప్పుడు యెహోషువ అంటున్నాడు, దేవుడిస్తాను అన్నాడు యెరికో అని. యెరికో కాదు, పాలు తెనులు దేశం అన్నాడు. ఈడేటి ఇలా మూసేసుకున్నాడు మొత్తం గట్టిగా. ఏంటి అని యెహోషువకి అర్థం కావట్లేదు. ఎందుకంటే కొత్త క్యాండిడేట్ కదా, ట్రైనింగ్ అంత లేదు. ట్రైనింగ్ ఉందే, విన్నాడు చూశాడు కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పటికీ లేదు. అందుకే అప్పుడప్పుడు దేవుడు నీకు ఎంత వాక్యం వచ్చినా నీకు అప్పుడప్పుడు అనుభవించడానికి ఆలస్యం చేస్తాడు. అనుభవంతో కూడిన వాక్యములో అందరికీ ఆదరణ వెళ్తుంది. చూద్దాం. ఎప్పుడేమంటున్నాడు దేవుడు? అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను ఏమంటున్నాడు చూడు. అంటే ఏంటి? వాగ్దానం ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? యెహోషువతోటి మాట్లాడుతున్నాడు. సో గాడ్ విల్ గివ్ an instruction to fulfill the promise. ఆయన వాగ్దానం ఇచ్చాడు కానీ తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడలేదు. God will talk to you every day about the promise. అబ్రహాంతో మాట్లాడాడు ఆయన. ఎలియాజరు అన్న కొడుకంటే కాదు ఇదిగో ఆ ఊరు నాశనం చేస్తాను. చూడండి, సొదొమ గొమొర్రా గురించి ఎందుకు అబ్రహాంకి చెప్పాలా? సొదొమ గొమొర్రా నాశనం చేయకముందు ఎందుకు అబ్రహాంకి చెప్పాలా? లోతుని తీసుకొచ్చి నాశనం చేసేయచ్చు కదా. ఎందుకో తెలుసా? దేవుడు అబ్రహాంని పిలిచే ముందు ఈ ప్రాంతం అంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. ఏంటంట? ఈ ప్రాంతం అంతా. అందులో ఆ భాగం ఎవరికి ఇచ్చాడు? అబ్రహాము లోతుకి ఇచ్చాడు. కానీ ఒరిజినల్గా ఎవరిది? అబ్రహాం. భూమి అంతా ఎవరిది? దేవుడిది. కానీ ఈ ప్రాంతం ఎవరికి ఇచ్చాడు దేవుడు? అందుకే ఆ పట్టణం తీసేయాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలా? యు గెటింగ్ మీ నా? గాడ్ అడుగుతున్నాడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా ఇప్పుడు అబ్రహాం చెప్పొచ్చు కదా, లోతుని తీసుకొచ్చేసే, నాశనం చేసే, అబ్రహాం ఐశ్వర్యవంతుడు అనొచ్చు కదా.
100 మంది ఉంటే చేస్తావా? 50 మంది ఉంటే చేస్తావా? ఎప్పుడైతే ఒక్కొక్కసారి అప్పుడు దేవుడు కూడా అడుగుతాడు అనమాట, నీది నీవు గట్టిగా పట్టుకోవాలి, నీ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుంటే నెరవేరుతుంది. లాస్ట్కి వచ్చేసి ఏమన్నాడు, ఒక్కడున్నా చేస్తావా? 10 మంది దగ్గర ఏం చేశాడు అబ్రహాము? బేరం ఆడడం ఆపేశాడు. మరి 10 మంది కూడా లేరా? సార్ నేను నాశనం చేశాను. అదే అబ్రహాము, వద్దు ప్రవ్వా, నేను మారుస్తాను ఆ దేశాన్ని, నేను లోపలికి వెళ్తాను, వాళ్ళందరినీ నీలోకి తీసుకొస్తాను, నువ్వు వేచేయంటే దాన్ని మొత్తాన్ని మార్చి దేవుడు అబ్రహాంకి అప్పగిచ్చేవాడు. అవునా కదా? ఎస్, గాడ్ కెన్ డూ దట్. గాడ్ కెన్ డూ దట్. మోసే ఒక్కడు ఇజ్రాయేల్ని తీసుకొచ్చాడా లేదా బయటికి? జాషువా కానాను తీసుకెళ్ళాడా లేదా అందరినీ? ఎస్. గిద్యోను పనిచేశాడా లేదా? దెబోరా సహాయం చేసిందా లేదా? ఒక్క స్త్రీ. అబ్రహాం చేయగలడా దాన్ని? చేయగలడు. అందుకే అప్పుడప్పుడు నీ సామర్థ్యాన్ని నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం వల్ల నువ్వు కొన్ని పనులు చేయలేవు. కరెక్టే, పెద్దల మాట వినాలి, నేను కాదన్ను. నా చూడండి, మోషే మీద అందరికీ కూడా తీర్పు తీర్చే అభిషేకం ఉంది. 20 లక్షల మందికి మోషే తీర్పు తీరుస్తున్నాడు. పొద్దున్నే సాయంత్రం దాకా కూర్చొని అందరికీ బోధిస్తున్నాడు మోషే. అవునా కదా? మోషే మామ వచ్చాడు. ఎవరు మామ? జెత్రో. జెత్రో గారు వచ్చి సలహా ఇచ్చాడు, మోషే వీళ్ళందరికీ కలిపి నువ్వు చేస్తున్నావు కదా, నీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? నువ్వు నలిగిపోతావు. ఇంతమందిలో నువ్వు పని చేస్తే నలిగిపోయి చచ్చిపోతావు త్వరగా, నువ్వు నీ వల్ల కాదు మోషే అని ముందు మోషే వాళ్ళు ఆవిడకి చెప్పాడు. మీ ఆవిడ చచ్చిపోతుంది. ఏమే, మీ ఆయన ఇంతమందికి సేవ చేస్తే చచ్చిపోతాడే, పిల్లలకు తండ్రి అనాథలు అయిపోతారు. అలా కాదు, 70 మందిని ఎన్నుకోమను. ఎంతమందిని? తర్వాత 12 గోత్రాలుగా చేయమను. ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలుగా చేసి ఈ 12లో ఒక్కొక్క నాయకుడిని ఎన్నుకొని వాళ్ళని ఆ యుగానికి ఆ తెగకి తీర్పు తీర్చమను. వాళ్ళ కింద 70 మందిని పెట్టు అని చెప్పి ఆర్డర్షిప్ చెప్పాడు. ఎవరో? మోషే మామ. పెద్దల మాట. ఓకే. కానీ మోషేని ఇలా చేయమని చెప్పింది ఎవరు? అందరికీ నువ్వు ఒక్కడవే చాలని చెప్పింది ఎవరు? దేవుడు. సరే, మోషే ఏం చేశాడు? కానాను దగ్గరికి వచ్చిన తర్వాత ఈ 12 మందిని పంపించాడు, స్పైస్. అవునా కదా? మీరు వెళ్ళి చూసిరండి అని. ఈ 12 మంది వెళ్ళి సమాచారం మంచి తీసుకొస్తారా? సమాచారం చెడ్డ సమాచారం తీసుకొస్తారా? చెడ్డ సమాచారం. దేవుడు ఏమంటాడు? ఆహా, అందుకని నేను చెడ్డ సమాచారం పట్టుకొచ్చారు కాబట్టి ఈ 40 సంవత్సరాలు మిమ్మల్ని ఎడారిలోనే ఉంచుతా. అర్థమైందా? అంటే మోషే ఒక్కడో చేసుంటే అందరినీ కానాను తీసుకెళ్ళేవాడు. తన సహోదరుడు, తన మామ, పెద్దల మాట వినడం ద్వారా ఈ 70 మందికి తన మీద అభిషేకం ఇచ్చి మోషే ఖాళీగా కూర్చొని పిలుపు పోగొట్టుకున్నాడు, జనాల్ని కానాను తీసుకెళ్ళలేకపోయాడు. నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోక, యేసునందు నేను సమస్తము చేయగలను. ఎంతమందికి అర్థమైంది? దిస్ ఈస్ డీప్ స్టాఫ్. దేవుడు నీకు ఏదైనా ఇస్తే ఆరంభించడమే కాదు, దాన్ని ఘనంగా ముగించడానికి కూడా సామర్థ్యం ఇస్తాడు. అందుకే దేవుడి నుంచి వినాల. మోషే వెళ్ళి దేవుడిని అడగాల, ప్రభువా నేను చేయలేను, కరెక్టే, నేను నా పిల్లలు ఒక్కడిని ఎంతమంది చేసుకుంటే అని. అంతకుముందాక చేసావా? ఎప్పుడు నువ్వు చేయలేననే వచ్చింది నీకు ఎబిలిటీ? ఎవరో నీ గురించి చెప్పారు. దానివల్ల కష్టం వచ్చిందా లేదా? యు సీ దట్. ఒకవేళ కానాను వెళ్ళిపోయాక చేసుంటే బాగుండేది ముందే. అప్పుడప్పుడు మీరు తక్కువ అంచనా వేసుకోవడం వల్ల మీ సామర్థ్యాన్ని అనుకుంటారు, నేను ఆ కుటుంబాన్ని పోషించలేను, ఈ పిల్లాన్ని పోషించలేను, కూతుర్లను అస్సలు పోషించలేను, పెళ్ళిళ్ళు చేయాలా, భారము, బాధ. అందుకే ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరైనా ఒక మాట అంటే భయము, వేదన ఏంటి అని. కానీ నీకు తెలుసా, దేవుడు నిన్ను పోషించడమే కాదు, నీ ద్వారా దేశాన్ని పోషించే సామర్థ్యము దేవుడు నీలో పెట్టాడు. ఎంతమందికి సామర్థ్యాన్ని బయటికి తీయాలని ఉంది? అందుకే వాగ్దానం తర్వాత దేవుడి నుంచి ఏం చేయాలా? వినాలా. షుడ్ హియర్ ఫ్రమ్ గాడ్ యువర్ ఎబిలిటీ. షుడ్ హియర్ ఫ్రమ్ గాడ్. ఇప్పుడు చూద్దాం, ఇక్కడికి వచ్చాము. యెహోషువ 2 ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఎరుకోను దాని రాజును పరాక్రమ గల సూర్యుడు నీ చేతికి. అప్పుడు ఎలాగ వాడు తలుపులు వేసేసుకున్నాడు కదా, ఎలాగెళ్ళను? అదే వేరే వాళ్ళు ఏం చేస్తారు? వాగ్దానం నెరవేరదని మళ్ళీ ఏం చేస్తారు? వెనక్కి వెళ్ళిపోతారు. కానీ తర్వాత ఏం చేయాలి? వాగ్దానం తర్వాత సహవాసము, తర్వాత ఏం చేయాలా? ఇన్స్ట్రక్షన్. వాగ్దానానికి సంబంధించినటువంటి మాట మనము దేవుడి నుంచి వినాలా. అందరూ చెప్పండి, వాగ్దానానికి సంబంధించినటువంటి మాట అనండి. ఎందుకంటే చూద్దాం, చదువు తర్వాత.
మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. చదవమ్మా. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. చూడండి, అంటే వాగ్దానము సమస్య, వాగ్దానము సమస్య, వాగ్దానము సమస్య. అందుకే వాగ్దానము సమస్య టైంలో దేవుడు నీతో ఒక మాట మాట్లాడతాడు. ఇది లోకరీతిగా నెరవేరదు. దేవుడు అద్భుతాల దేవుడు కాబట్టి ఆ వాగ్దానము కూడా అద్భుత రీతిగానే నెరవేరుతుంది. అందుకే వాగ్దానం వచ్చిన తర్వాత ఏం చేయాలి? దేవుడి నుంచి వినాలా. దేవుడు అన్నాడు, నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాను, అప్పుల పాలైపోయావు. అప్పుడు ఏం చేయాలా? ఇత్తేనా? ప్రభువా, అప్పుల పాలైపోయాను, నీ వాగ్దానం ఏంటి, ఎలా నెరవేరుతుంది? ప్రభువా, స్వస్థపరుస్తానన్నావు, ఇంకా రోగం పెరిగిపోయింది, చచ్చిపోతావు అంటున్నారు డాక్టర్లు. దేవుడు, నువ్వేమో దీర్ఘాయువుతో నేను తృప్తిపరుస్తానన్నావు, మరి ఏంటి నా పరిస్థితి ఇలాగుంది? దేవుడు ఒక మాట మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 6 రోజులు మీరు ఎరుకో చుట్టూ తిరగండి. ఎవరికైనా చెప్పావు, ఎవరికైనా చెప్తే ఎవరన్నా వింటారా ఈ మాట? వినరు. అంటే వాగ్దానము తర్వాత దేవుడి నుంచి నీకు ఒక మాట రావాలా. ఆ వాగ్దానం తర్వాత నీవు ఇంకా బైబిల్ చదవాలా, ప్రార్థన చేయాలా. ఆ వాగ్దానం ప్రభువా ఇది నెరవేర అడిగినప్పుడు దేవుడు దాని విషయమై నీతో ఆ గోతులో కూడా మాట్లాడతాడు. చూడండి, దావీదు ఇలాగే చేశాడు. దావీదుకి వాగ్దానం వచ్చింది, నేను నిన్ను దీర్ఘాయువుతో తృప్తిపరుస్తాను. అవును, సామెతల్లో ఉందా? కీర్తనలో ఉందా లేదా? ఉంది. మీరు బుద్ధులైన కూడా చిగురుస్తారు. ఉందా సామెతలు 91లో? ఎస్ ఉంది. కానీ దావీదు పడిపోయాడు. దావీదుకు రోగం వచ్చేసింది, గోతికి దగ్గరగా ఉన్నాడు, రోగాలన్నీ వచ్చేసాయి. అప్పుడు దావీదు ఏమన్నాడో తెలుసా? ఇక వాగ్దానం నెరవేరుతుందా? నెరవేరదు. కానీ దావీదు ఏమన్నాడో తెలుసా దేవుడితోటి? ప్రభువా, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా, నా తర్వాత నా తరాన్ని నిలబెడతావని, తృప్తిపరుస్తావని, నేను పొరపాటు చేశాను, దాన్ని క్షమించి నీ మాట కోసమైనా నన్ను స్వస్థపరిచి నీ మాట నిలబెట్టుకో అన్నాడు. నేను నిన్ను స్తుతిస్తాను, నేను పశ్చాత్తాపం పొందాను అంటే వెంటనే ఏం చేశాడు దేవుడు? దావీదును స్వస్థపరిచి తీసుకొచ్చి వాగ్దానాన్ని నెరవేర్చాడు. అంటే దావీదు ఆ పడిపోయిన స్థితిలో దేవుడితో సహవాసం చేశాడా? చేశాడు. పడిపోయిన స్థితిలో దేవుడి నుంచి మాట పొందుకున్నాడా? పొందుకున్నాడు. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడా? చేసుకున్నాడు. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో మీరు మర్చిపోయిన వాగ్దానాలన్నీ మీ జీవితంలో నెరవేరి తీరుతాయి. ఏ అయితే నెరవేరవో అవన్నీ నెరవేరుతాయి. జెరికో షటప్, పరిస్థితిలో డబ్బులు లేవు, నెరవేరదు, ఈ రోగం తగ్గదు, ఈ అప్పులు పోవు. ఈరోజు దేవుడు ఈ మెసేజ్ ద్వారా ఏం చెప్తున్నాడో తెలుసా? ఏ వాగ్దానాలు అయితే నెరవేరలేదో ఈ రోజు నుంచి అవన్నీ నెరవేరుతారు నీ జీవితంలో. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఫుల్ఫిల్స్ ప్రామిసెస్. దట్ ఈస్ షట్ అప్, ద వాల్స్ ఆర్ షట్ అప్. అప్పుడు దేవుడు చెప్పాడు అనమాట, దెర్ ఇస్ అన్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఎవ్రీ ప్రామిస్, దెర్ ఇస్ అన్ ఇన్స్ట్రక్షన్ టు ఫాలో ఇన్ ఎ సూపర్ న్యాచురల్ వే అన్నాడు. రాసుకోండి. ఫర్ ఎవ్రీ ప్రామిస్ టు ఫాలో దెర్ ఇస్ అన్ ఇన్స్ట్రక్షన్ టు ఫాలో ఎ సూపర్ న్యాచురల్ వే. ప్రతి వాగ్దానము మన జీవితంలో నెరవేరాలంటే దేవుడు ఒక అద్భుతమైన మాట మనకి చెప్తాడు. ఆ మాటకి అర్థం ఉండదు. 6 సార్లు తిరగాల. ఏం తిరగాలి ప్రభు, ఇదేమైనా మాట? అంతే. అది అలాగే ఉంటుంది. అది అలాగే ఉంటుంది. నీకు అర్థం కాదు, అలా చేయాలంతే. ఏం చెప్తే అది చేస్తే ఆ వాగ్దానం నెరవేరుతుంది. యూ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెన్స్. చదవమ్మ 4:5 కూడా చదువు. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలను ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. అద్భుతమైన వాగ్దానము అద్భుత రీతిగానే నెరవేరుతుంది. అందుకే ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎక్కువ వాగ్దానాలు పొందలేరు. ఎందుకంటే ఎలా నెరవేరుతుంది ఇది ఎలా జరుగుతుంది? దేవుడు నాకు సొంత ఇల్లు ఎలాగిస్తాడు? నా జీతం 2,000, స్థలమేమో 50 లక్షలు, దాని మీద ఇల్లు ఒక 20 లక్షలు, నా జీతం 2,000. దేవుడు ఏమన్నాడు? ఇస్తాను. ఎలా నెరవేరుతుంది? నీకేం చెప్తాడు దేవుడు? నువ్వు ప్రే చేస్తావు. దేవుడు అంటాడు, బయటికి వెళ్ళి చీపురు తీసుకొని ఎలాగను అంటాడు. అవునా? దేనికి? 70 లక్షల సొంత ఇల్లు స్థలానికి పొద్దులేసి అనుకుని తుడుతున్నావు అనమాట.
ఏంటి అని. దేవుడు ఏమన్నాడు? చీపురు తీసుకెళ్ళాలి. అదేంటి ప్రభువా, నువ్వు మరీ కామెడీ చేస్తావు, చీపురు తీసుకెళ్ళి ఇలాగా ఉంటాం ఏంటని, ఆయన పరుగు పోతుంది, నా మీద మట్టి పడుతుంది మురికి. వెళ్తే ఏమంటున్నాడు? యుద్ధం చేయొద్దు, చుట్టూ తిరిగి ఏం చేయాలంట? 7 సార్లు కేకలు వేయాలంట. అర్థం ఉందా? దేవుడు అద్భుతమైన తన వాగ్దానాలని అద్భుతంగా నెరవేరుతాడు. అందుకే దేవునితో ఏం కావాలా? సహవాసము. అడగాలి, ప్రభువా ఏం చేయాలా, ఏం చేయాలా? సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బ్లెస్ యూ. సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బ్లెస్ యూ. సింపుల్ థింగ్స్ గాడ్ విల్ టాక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడతాడు. ద్వితీయోపదేశ కాండానికి వెళ్దాం. 20వ అధ్యాయము మొదటి 4 వచనాలు. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఎందుకంటే మన సామర్థ్యానికి మించి ఉంది ఆ స్థలము, మన శక్తికి మించి ఉంది ఈ రోగము, నా ఇమ్యూనిటీ కంటే ఎక్కువ ఉంది ఈ రోగము, నాకంటే ఎక్కువ ఉంది ఈ డబ్బు, నాకంత సీన్ లేదు. నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. చదువమ్మా. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగు చెప్పవలెను, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. చూడండి, వాగ్దానం ఏ వాగ్దానమైనా నీ సామర్థ్యానికి మించే ఇస్తాడు దేవుడు. పక్కనతో చెప్పండి, ఏ వాగ్దానం దేవుడు ఇచ్చినా నీ సామర్థ్యానికి మించే ఉంటుందని చెప్పండి. నో ప్రామిస్ విల్ బి అండర్ యువర్ ఎబిలిటీ. నో దిస్ ఫర్ షూర్. నో ప్రామిస్ విల్ బి అండర్ యువర్ ఎబిలిటీ. ఏ వాగ్దానము నీ సామర్థ్యానికి అనుకూలంగా ఉండదు. అన్ని వాగ్దానములు నీ సామర్థ్యానికి మించే ఉంటాయి. గుర్తుపెట్టుకున్న వాగ్దానం. అందుకే నీకు ఆనందం వేస్తుంది. నువ్వు పొద్దున్న 3 ఇడ్లీలు తిన్నావు, సచ్లో వాగ్దానం వచ్చింది, నీకు 2 ఇడ్లీలు ఇస్తాడు దేవుడు అని. ఆనందం ఎత్తదా? ఆనందం వేయదు. నీ జీతం నెలకు 10,000, దేవుడు నీకు నెలకు 8,000 ఇస్తాడు. ఆనందం ఉంటుందా? నో. ఎవ్రీ ప్రామిస్ విల్ బి బియాండ్ యువర్ ఎబిలిటీ. అందుకే అది పొందుకోవాలంటే, నీకు ఏదైనా జయించాలన్నా ఆ రోగము నీ సామర్థ్యానికి మించి ఉంది. నాకు ఇంకా ఎక్కువ నొప్పి వస్తుంది, ఇక్కడ నేను తట్టుకోలేని నొప్పి, ఈ పెరిగిపోతుంది ఈ వ్యాధి, నా వల్ల కాదు, ఈ శత్రువులు ఎక్కువైపోయారు. దేవుడు కావాలనే నీ సామర్థ్యానికి మించిస్తాడు దేవుడు. ఎందుకో తెలుసా? అద్భుత రీతిగా తన నామాన్ని మహిమపరచుకోవడానికి. So that God would glorify His name. అందుకే నీకంటే పెద్దది కనుక ఎప్పుడు దేవునితోటి టచ్లో ఉండాలి. చాలామంది ప్రార్థన చేసి మా బయట కూడా మానేస్తారు, వాగ్దానం పట్టుకుంటారు. ఎక్కడ నెరవేరింది, ఎక్కడ నెరవేరింది, ఎక్కడ నెరవేరింది. నాకు ఇచ్చారు ఈ వాగ్దానం, ఏమైంది? నెరవేరిందా? నెరవేరలే. వాగ్దానం నెరవేరాలంటే నాకు కాదు, సహవాసం. మోషేకి ఇచ్చాడు దేవుడు, కానీ ఎవరు నెరవేరిందా? జాషువాకి. నీకు కూడా సహవాసం ఉండాలా. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. సహవాసం అనండి, నాతో మాట్లాడు అనండి. నేను ఎప్పుడు మీకు మాట చెప్తాను, ద డెవిల్ హ్యాస్ ఎ వర్డ్ అండ్ గాడ్ హ్యాస్ ఎ వర్డ్. డెవిల్ హ్యాస్ ఎ ప్లాన్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. సైతానుడి దగ్గర ఒక మాట ఉంది, దేవుడి దగ్గర ఒక మాట ఉంది. సైతాను ఒక మాట పెట్టాడా? ఈ రోగం తగ్గదు, నీ ఇల్లు నాశనం చేసేస్తా, నీ సంవత్సరాన్ని పాడు చేస్తా, నీ పిల్లలు పైకి రారు, నీకు భవిష్యత్తు ఉండదు, మీ ఆయన ఇలా అయిపోయాడు, ఇలా అయిపోయాడు. సైతానుడు మాట్లాడతాడు. అప్పుడు వెళ్ళాలి, ప్రభువా ఇది సైతానుడి మాట, నీ మాట ఏంటి? నేను నిన్ను స్వస్థపరుస్తా, నీ పాడు చేసిన పంటను తిరిగి ఇచ్చేస్తా, 2 రెట్లు ఆశీర్వదిస్తా. హల్లెలూయా. సైతానుడికి ఒక ప్లాన్ ఉంది, నిన్ను ఇలా ఇరికించి, ఇలా చేతబడి చేసి, ఇలా చేసి. అందరూ అంటారు చేతబడి చేసేసారండి, చేతబడి చేసేసారండి, చేతబడి చేసేసారు. కరెక్టే. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రభువా ఇది సైతానుడు ప్లాన్, డెవిల్ ప్లాన్, నీ ప్లాన్ ఏంటి? దాన్ని పాదాల కింద తీసుకొస్తానంటాడు దేవుడు. నీ శత్రువు బలవంతుడి మీద నీకు అధికారం. సో దేవుడి నుంచి వినాలా. ఎప్పుడైతే నువ్వు సైతాను నుంచి విన్నావా, గో అండ్ హియర్ ఫ్రమ్ ద డెవిల్, హియర్ ఫ్రమ్ గాడ్. నీ బంధువులు ఏమైనా శాపం శపించారా? ఒక మాట అన్నారా?
వీడు పైకి రారు, వీళ్ళంతా తప్పు మాట, వీళ్ళంతా ఇది అన్నారా ప్రభువా? మా అక్క ఇలాగందే, మా చెల్లి ఇలాగందే, మా అత్త ఇలాగందే, మా తమ్ముడు ఇలా అనుకుంటున్నారు, బంధువులు ఇలా అనుకుంటున్నారు ప్రభువా, వీళ్ళందరూ అనుకుంటున్నారు కరెక్టే, నువ్వేమనుకుంటున్నావు నాయన? నీవు నా ప్రియకుమారుడు, నేను హెచ్చిస్తాను అంటున్నాడు. మీకు తెలుసా యేసయ్య అందరిని ఎందుకు ప్రేమించాడో తెలుసా? శత్రువులను కూడా ఎలా ప్రేమించగలిగాడో తెలుసా? ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారు యేసయ్యని. ఈయన పాపి అని, మోసగాడని, అబద్ధాలని, కొంతమంది ఏమో ఈయన తినుచూ తాగుచూ వస్తున్నాడని, అవునా, ఈయన బయల్జెబూబు వల్ల దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారా లేదా? కానీ యేసయ్య అయినా ఎలా చేశాడు మినిస్ట్రీ? నేను ఎవరైనా మాట అంటే ఆ దగ్గరికి వెళ్తావా? ఆడు మొహం కూడా చూడండి, నేను ఆడు పేరెత్తద్దు అంటావు. కానీ యేసుప్రభువు అయినా వాళ్ళ మధ్యకి వెళ్ళి ఎందుకు వేసాడో తెలుసా? దేవుడు ఒక మాట అన్నాడు, కుమారుడా, ఈ భూలోకంలో వాళ్ళందరి గురించి పట్టించుకోక, కానీ ఒకటి నేను చెప్తున్నాను, నేను పైనుంచి నేను చెప్తున్నాను, ఏంటో తెలుసా? నీవు నా ప్రియ కుమారుడవు, నేను నీ యందు ఆనందించున్నాను. సో ఎవరు ఏమనుకున్నా దేవుడికి యేసయ్యకి ఆ వాయిస్ వినపడుతుంది. ఏంటి? నీవు నా ప్రియ కుమారుడు, నేను నీ యందు, మీరేమన్నా అనుకోండి, నేను స్వస్థపరుస్తా, బాగు చేస్తా, నా పని నేను చక్కగా ముగించి వెళ్ళిపోతా. ద డెవిల్ హ్యాస్ ఎ వర్డ్, గాడ్ హ్యాస్ ఎ వర్డ్. పక్కన చెప్పండి, సైతానుడు ఒక మాట మాట్లాడతాడు, దానికి కౌంటర్ యాక్ట్ దేవుడు కూడా ఒక మాట మాట్లాడతాడని చెప్పండి. సైతానికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి కూడా ఒక ప్రణాళిక ఉంది అని. ప్రతిదానికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ప్రవ్వా వీడు ఇలాగ అన్నాడు, సపోజ్ భర్తే ఒక మాట అన్నాడు భార్యని, చి ఇదా ప్రవ్వా ఇడిచి అన్నాడు నా భర్త, నువ్వేమంటావు? నా ప్రియ కుమారురాలువి అన్నాడు. అమ్మయ్య. అప్పుడు సాయంకాలం మీ ఆయన వచ్చినప్పుడు చక్కగా కాఫీ ఎత్తా, లేదా మొహం పెట్టుకొని తాగా అంటావు. మీ అత్తగారు తిడుతుందా? ప్రవ్వా మా అత్త ఇన్ని మాటలంతా నాయన, నువ్వేమంటావు? అదేవి తగలవు, కారణం లేని శాపం తగలదు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, కొంతకాలం అలాగే ఉండు, మీ అత్తకి తర్వాత వచ్చి నీకు లొంగిపోతుంది, మీ అత్త నిన్నే ప్రేయర్ చేయమంటుంది అంటాడు దేవుడు. ప్రతి పరిస్థితికి రియాక్ట్ అవ్వక దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నువ్వేమంటావు? పక్కన ప్రతిదానికి దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వేమంటావు అని అడుగు అని చెప్పండి. మీ ఆయన ఎలాగ అన్నాడా? ఆ ఉద్యోగంలో అన్నాడా, నీ ఉద్యోగం పీకిచ్చేస్తారా, నేను మేనేజర్తో చెప్పి పీకిచ్చేస్తారా చూడరా అన్నాడు. ఇంటికి వచ్చేస్తావు దిగులుగా, అమ్మో వీడిలాగా అన్నాడు, ఉద్యోగం పీకిచ్చేస్తాడంట నాయన, తినేదని కూడా అలా పడుకుంటావు. కానీ రాత్రి వచ్చి నాయన వాడు ఇలాగన్నాడు, సైతాన్ని అలాగన్నాడు, నువ్వేమంటావు అన్నాడు. నేను నిన్ను హెచ్చిస్తా, నీ కొమ్మును నూనె వేసి అభిషేకముతో హెచ్చిస్తాను అన్నాడు. హల్లెలూయా. అందరూ కూడా దావీదు గురించి మాట్లాడుకుంటున్నారు, వీడు చచ్చిపోతాడు, రోగం వచ్చింది, నాశనం అయిపోతాడని. కానీ దావీదు కన్నీరుతో, ప్రభువా కరెక్టే, నేను తప్పు చేస్తే పాపం చేసి వీళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు, నీ చిత్తం ఏంటి అంటే నేను నూనె వేసి గొర్రెపోతు కొమ్మ వలె నీ కొమ్మును హెచ్చిస్తాను అన్నాడు దావీదుని. హల్లెలూయా. ద డెవిల్ హ్యాస్ ఎ వర్డ్, గాడ్ హ్యాస్ ఎ వర్డ్. ద డెవిల్ హ్యాస్ ఎ ప్లాన్, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ఈరోజు మీరు శత్రువు ఏ మాటలు ఈ తల్లిదండ్రులు శపించారా, బంధువులు శపించారా, తోటివారు నానా మాటలు అన్నారా, ఎవరేమన్నా అన్నా, భర్త భార్య పిల్లలు బంధువులు ఎవరేమన్నా సరే, శత్రువు ఒక మాట మాట్లాడితే దేవుడి దగ్గర కూడా నీ కోసం ఒక మాట దాచిపెట్టాడు. నీకు ఎలాంటి మాట చెప్తాడంటే దేవుడు సింపుల్గా చెప్తాడనమాట, సాల్వ్ అయిపోతుంది. నీకు ఏదైనా ఒక వాగ్దానం ఇచ్చాడంటే నీ సామర్థ్యానికి మించి ఉంటుంది. ఎవరైనా చెప్పారనుకో, నీ జీవితంలో నెరవేరుతుందా ఈ వాగ్దానం, నీ ముఖం చూసుకున్నావా ఎప్పుడైనా అర్థంలో? ప్రవ్వా వీళ్ళు ఇలాగ అన్నారయ్యా, ఏంటి నువ్వు ఇలాగ అన్నావు, నా జీవితము, నీ పిల్లలు అంత పెద్ద ఉద్యోగాలు చేస్తావా, నీకు ఇది చేస్తావా, నీకు ఇంత సీనా, నువ్వు ఎలా చేస్తావా, ఫెయిల్ అయ్యావు కదా, ఏమైంది నీ బతుకు? అవమానం రాదు. దేవుడి దగ్గర ప్రవ్వా ఇలాగ వచ్చాను, ఫెయిల్ అయ్యాను, ఏం కాదు, ఇలా చెయ్యి, ఆ అపవిజయాన్నే నేను ఘన విజయంగా మారుతాను అంటున్నాడు దేవుడు. గాడ్ కెన్ చేంజ్ థింగ్స్, గాడ్ కెన్ చేంజ్ థింగ్స్. చూద్దాం ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 15-16. తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించెను, తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను. ఆగండి. ఈ కష్టాలన్నీ ఎందుకంట? మళ్ళీ చదవమ్మా మొదటి నుంచి. తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. ఏంది ప్రభువా, ఇలాంటి మొగుడు దొరికిందా, ఇలాంటి పెళ్ళమా, ఇలాంటి బంధువులా, ఇలాంటి ఓనరా, ఇలాంటి బిజినెస్ దొరికిందా, ఇలాంటి వాడు దొరికాడా నా క్లయింట్, ఇలాంటి కాంట్రాక్టర్ దొరికాడా, ఈడొచ్చాడు ఏంది, వీడా, ఈ ఉద్యోగమా,
ఏదో అనుకున్నాను, అన్ని కష్టాలే, జీవితం అంతా కష్టాలే, అప్పులు, బాధలు, రోగాలు, ఇవన్నీ ఏంటి ప్రభువా? తాపకరమైన పాములను తేళ్లును కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను అంటే వీటిలో కూడా కావాలనే దేవుడు నడిపిస్తున్నాడని చెప్పి పక్కన వాళ్ళు చెప్పండి. కావాలని నడిపిస్తున్నాడని చెప్పండి. నేను అదేంటది? నేను సైతాన్ అనుకున్నానే నడిపించేది, కానీ ఎవరు నడిపిస్తున్నాను ఇక్కడ? అప్పుడు అదే మరి అందుకనే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, విశ్వాసి శ్రమ వేరు, అవిశ్వాసి శ్రమ వేరు. నువ్వు అప్పుల్లో గురికిపోయావా? చావక. రోగం వచ్చేసిందా, ఎయిడ్స్ వచ్చి క్యాన్సర్ వచ్చిందా, విశ్వాసవా? చావక. నీ శ్రమ వేరు, అన్యుడి శ్రమ వేరు. టీవీలో చూస్తావు, ఈ రోగం వచ్చిన అందరూ చనిపోయారు, నువ్వు క్రైస్తవుడు, నేను చచ్చిపోతా, నువ్వు చావు. అందరూ చెప్పండి, నా శ్రమ వేరు, అన్యుడి శ్రమ వేరు. యేసుని ఎరిగిన వారి కష్టం వేరు, యేసుని ఎరగని కష్టం వేరు, ఎరగని వారి కష్టం. చూడండి, అదే ఈ పాములో తాపకరమైన పాము స్టేజ్లో వాడు ఉంటే ఏం చేస్తుంది? ఈ పాము వాడిని చంపేస్తుంది. తేలు ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఎడారి ఏమవుతుంది? చచ్చిపోతాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? పాము మీద అధికారము, తేళ్లను తొక్కుతావు, ఎడారిలో నీకు నీళ్ళు ఇస్తాను, అరణ్యములో నీకు ప్రవాహ జలాలను ఇస్తాను అంటున్నాడు. ఎందుకని? చూడండి, రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను. ఈ పరిస్థితుల్లో చచ్చిపోవాల్సినోడు నువ్వు, కానీ అయినా బతుకున్నావు. ఈ పరిస్థితి గుండా నువ్వు తట్టుకోలేవు, అయినా ఆ సంసారం నడిపిస్తున్నావు. డబ్బులు లేవు, కానీ ఎలాగొస్తున్నాయో తెలియట్లేదు. ఏ దిక్కు లేదు, కానీ ఎలా ముందుకెళ్తున్నావో తెలియదు. ఎలా పెళ్ళి అయిందో తెలియదు, ఎలా ఆశీర్వదించబడ్డావో తెలియదు. ఎంతమంది దీనికి సాక్ష్యం చెప్తారు ఇలాగా? కానీ జరగాల్సిన అవసరం లేదు, కానీ ఎలాగైనా ముందుకెళ్ళిపోతున్నావు. నీకు అర్థం కావట్లేదు. వేరే వాళ్ళు మునిగిపోయారు, వాళ్ళకి పిల్లలు నాశనం అయిపోయారు, కానీ నువ్వు మటుకు ముందుకెళ్ళిపోతున్నావు. పరిస్థితి అంత బాగుందా? బాలేదు. చదువు. తుదకు నీకు మేలు తుదకు ఏం చేస్తాడంట దేవుడు? అంటే నీ శ్రమలన్నీ మేలుతో ముగిస్తాడు దేవుడు. God will finish with blessing. పక్కన చెప్పండి, నీ పరిస్థితి ఎలాగున్నా తుదకు దేవుడు మేలుతో ముగిస్తాడు అని చెప్పండి. God will finish in a good way. ఇంగ్లీష్లో ఏమంటుందో తెలుసా? టు డూ ది గుడ్ అట్ ద లాట్. అంటే విశ్వాసికి వచ్చే శ్రమలు తుదకు మహిమగల సాక్ష్యాన్ని తీసుకొస్తాయి, ఆనందాన్ని తీసుకొస్తాయి. అవిశ్వాసికి అవి నాశనాన్ని తీసుకొస్తాయి. ఎంతమందికి అర్థమైంది ఏం చెప్పేది? రైట్. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో మీ శ్రమలన్నీ కూడా మంచిగా జరుగుతాయి. దే విల్ ఫినిష్ విత్ గుడ్. చదువమ్మా. అయితే ఎందుకు నడిపించాలి? ఇందులో ముందు నుంచే మేలు వచ్చు కదా. ఇందులో నడిపించి ఎందుకు మేలు చేయాలా? ఇందులో ఏమవుతుంది చూద్దాం. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో. అంటే ఏంటి? ఈ కష్టాల్లో నీకు తెలియని, నీకు శరీరంలో శక్తి లేనప్పుడు తెలియని శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఇదే దైవ శక్తి. ఇన్ ఎవ్రీ ఫిజికల్ డెఫిసిట్ God's power will fill it. So every natural problem is an invitation to the supernatural. Every natural problem you are stuck, where you are stuck, is an introduction to the supernatural. నీవు శరీర రీతిలో చేసే ప్రతి ఆటంకము దేవుని శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకోసమే ఇన్ని ఆటంకాలు ఎందుకు? దేవుని యొక్క శక్తిని బయలుపరచడానికే. పక్కన చెప్పు, నీ కష్టాలన్నీ దేవుని శక్తిని బయలుపరచడానికే అనండి. ఎవ్రీ న్యాచురల్ ప్రాబ్లం ఈజ్ ఎన్ ఓపెన్ డోర్, ఈజ్ ఎన్ ఇన్విటేషన్ టు ద సూపర్ న్యాచురల్ టు టేక్ ఓవర్. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరగిని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించను. ఎలా బ్లెస్ అయ్యావురా? ఎలా ఉద్యోగం వచ్చింది? ఈ రోగం ఎలా పోయింది? ఈ అప్పులు ఎలా పోయాయి? ఎలా జరిగిందిరా నీకు? నా యేసుని నమ్ముకున్నాను. అంత గొప్ప దేవుడా, నీవు సాక్షిగా మారావు, అనేక ఆత్మలు రక్షిస్తావు నువ్వు. పక్కన చెప్పండి, నీ బలహీనతలోంచి బలం వస్తుంది అని చెప్పండి. నీ బలహీనత ఏంటో తెలుసా? నీ బలహీనత ఏమంటుందో తెలుసా? నీ బలహీనత ఏమనుకుంటుందో తెలుసా? ఇగో నీ బలహీనత చూసుకో, కరెక్ట్గా చూసుకో. ఇప్పుడు ఏం కావాలి నీకు? దేవుని బలము కావాలా? అంటే నీ బలహీనత దేవుని బలాన్ని ఆహ్వానిస్తుంది. ఈ లోక సంబంధమైన ప్రతి సమస్య దేవుని శక్తిని. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడని అప్పుడు నేను ఎందుకు నా బలహీనత యందు నేను దేవుని శక్తిని ఆహ్వానిస్తున్నాను. Every natural stumbling block is now an open door for the supernatural to break that wall.
ఓకే. తుదకు నీకు మేలు చేయవల్లని నిన్ను అణుచుటకును శోధించుటకును నీ పితరులు ఎరిగిన మన్నాతో అరణ్యమున నిన్ను పోషించాను. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమునంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకున్నటకై. ఆగండి. వాగ్దానం ఇచ్చినప్పుడు అతని సామర్థ్యంలో ఉందా, అతని సామర్థ్యానికి మించి ఇచ్చాడా? నువ్వు స్వాధీనపరచుకో, కరెక్ట్. ఏమంటున్నాడు? నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను ఏం చేయాలంట? అంటే వాగ్దానము నీ సామర్థ్యం కింద ఉంటుందా, నీ సామర్థ్యానికి మించి ఉంటుందా? ఎవ్రీ ప్రామిస్ ఈజ్ బియాండ్ యువర్ ఎబిలిటీ. ఎవ్రీ ప్రామిస్ ఈజ్ బియాండ్ యువర్ న్యాచురల్ ఎబిలిటీ. ఎవ్రీ ప్రామిస్. అందుకే దేవుడు వాగ్దానానికి మాత్రమే కాదు, నెరవేరడానికి ఆ తర్వాత కూడా జీవితాంతం ఒక పాట ఉంటుంది. జీవితాంతం వరకు సేవ సలుపుతున్నాం. లైఫ్ టైమ్ రిలేషన్షిప్ విత్ గాడ్ విల్ ఓన్లీ ఫుల్ఫిల్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. లైఫ్ టైమ్ రిలేషన్షిప్ విత్ గాడ్. రైట్. ఒక వాగ్దానం ముగింపు అనండి అందరూ. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 40వ వచనం. లాస్ట్కి ఇది వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏం చేశాడో చూద్దాం. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును, దక్షిణ ప్రదేశమును, షెఫేల ప్రదేశమును, చర్యల ప్రదేశమును, వాటి రాజులను అందరినీ జయించెను. అందరినీ జయించనని రాసుకోండి, అది అండర్లైన్ చేసుకోండి. ఇది సామర్థ్యానికి మించిందా, సామర్థ్యానికి కింద ఉందా, సామర్థ్యానికి యెహోషువ సామర్థ్యానికి అధికమైందా? ఇది అధికమైంది. అయితే లాస్ట్కి ఏం చేశాడంట యెహోషువ? వాటి రాజులందరినీ జయించను. తర్వాత చదవమ్మా. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీయూ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలము చేసెను. అంటే ఏంటి? వాగ్దానాన్ని పూర్తిగా స్వతంత్రించే చేసుకునే సామర్థ్యము దేవుడు నీకు ఇస్తాడు. అనుకోవచ్చు 4 ఏళ్ళు అయింది, నా బతుకంతా చీకట, ఎవరూ మారట్లేదు. కానీ ఇంకా అతను దేవుడికి వస్తున్నాడు కదా, వాగ్దానాన్ని 100% నీ జీవితంలో చూసుకుంటావయ్యా. ఎవరైతే వాగ్దానం నెరవేరట్లేదు అన్నారో మీరందరూ ఇలాంటి జవాబు ఇవ్వడానికి రెడీగా ఉంటారు కొంతకాలంలో. మన దేవుడు ఆరంభించువాడే కాదు, నడిపించువాడు, ఘనముగా ముగించువాడు. ఈ మధ్యలో ఉండే పరిస్థితి ఎందుకు భయపడుతున్నావంటే నీ సామర్థ్యానికి మించి ఉందేమో. కానీ నీకు ముందు దేవుడు వెళ్ళి నీకు యెహోషువ లాంటి సాక్ష్యం ఇస్తాడు. చదవమ్మా. నెక్స్ట్ యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము. యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును, మిశ్రేపోత్మాయిము వరకును, తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. 11 చదువు. ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వానిని కత్తివాతము హతం చేసిరి. ఎవరునూ తప్పించుకొనకుండా యెహోషువ వారినందరినీ నిర్మూలము చేసెను. ఒక్క శత్రువును వదిలిపెట్టలే. అంటే నీ దేహములో ఒక్క రోగాన్ని కూడా దేవుడు ఉంచడు, నీకు ఒక్క అప్పును కూడా ఉంచడు, బాధపరిచే ఒక్క ముళ్ళు కూడా ఉంచడు. అన్ని తీసేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏ దురాత్మలు అయితే వచ్చి ఇబ్బంది పెడుతున్నాయో వాటన్నిటిని దేవుడు తీసివేస్తాడు. వాగ్దానం నెరవేరుతుందా? నెరవేరదా? నెరవేరి తీరుతుంది. ఎందుకు దేవుని సహాయం కావాలి? వాగ్దానము నీ సామర్థ్యానికి మించి. అందుకే ప్రతిరోజు నువ్వు వినాలా. ప్రతిరోజు ప్రతి దమ్కి ఎవరన్నా దమ్కి ఇచ్చాడా? ప్రభువా వీడి దమ్కి ఇచ్చాడు, నీ సంవత్సరాన్ని ఎడగొట్టేస్తానే, మీ ఇద్దరినే నేను విడిచిపెట్టేస్తా, నీ పిల్లలు పైకి రాకుండా చేస్తా, నీ మీద వాళ్ళకి వీళ్ళకి వీళ్ళకి చెప్పేసి నాశనం చేసేస్తా అని నీకు దమ్కి ఇచ్చారా? నువ్వు ఇంటికి రా నాయన, కునుగుపోయి నువ్వు తిరిగి దెబ్బలాడి నువ్వేం చేస్తావా, నువ్వు కూడా ఎలా చేసి దెబ్బలాడక వచ్చేసేయి. నాయన శత్రువు ఇలాగన్నది, సైతాన్ ఇలాగన్నది. సైతాన్ని ఒక మాట మాట్లాడతాడు, దానికి తగ్గట్టు దేవుడు కూడా నువ్వేం చేస్తావు దేవుడు చెప్తాడు. నువ్వు వినయంగా ఉండు, నా దూతలను పంపిస్తా, ఆమె ఏమీ చేయకుండా నేను అడ్డుకుంటా, నిన్ను ఆమె కంటే 10 రెట్లు పైన పెడతా, తర్వాత నిన్ను చూడలేని స్థితిలో కూడా ఆమెను పెడతానంటాడు దేవుడు. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ విల్ డూ. దట్ ఈస్ ద లార్డ్ వి వర్షిప్. యెహోషువ 11వ అధ్యాయము 12వ వచనము. యెహోషువ ఆ రాజులనందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. వావ్. మొత్తం అన్నీ తర్వాత 21వ అధ్యాయంకి రామ్మ. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 43 నుంచి 45. జాషువా చాప్టర్ 21 43 to 45.
యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. ఏమైంది? వాగ్దానము నెరవేరింది. చదవమ్మా. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి ఎన్ని కలుగచేసెను. దిక్కులయందు? అత్తగారు సెట్ అయిపోయింది, ముగ్గుడు సెట్ అయిపోయాడు, పిల్లలు సెట్ అయిపోయారు, బంధువులు సెట్ అయిపోయారు, పనామ సెట్ అయిపోయింది, ఉద్యోగం సెట్ అయిపోయింది, డబ్బులు సెట్ అయిపోయాయి, రోగాలు సెట్ అయిపోయాయి, అన్నీ సెట్ అయిపోయాయి. వాగ్దానం నెరవేరబోతుంది, సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. ఇప్పుడు నీ పరిస్థితి ఎలాగున్నా సరే ముగింపు ఇలాగే జరుగుతుందని చెప్పండి. No matter how your situation is, our God will finish gloriously. Delivered all the enemies into their hand. Everything was cleared. అన్ని దిక్కుల విశ్రాంతి వచ్చిందంట. అయితే ఒక్కొక్కసారి బాధేస్తుంది. యెహోషువ 11:18 చదువమ్మ. ఒక 2 వచనాలు చెప్తాను మీకు. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. ఎంతకాలం చేశాడంట? ఇక్కడే చాలామంది వెనకబడిపోతారు. ఇంకెంతకాలము నాయన, ఇంకెన్ని రోజులు, ఇంకెప్పుడు ముసలిదాన్ని అయిపోయాక చేస్తావా, చచ్చాక చేస్తావా? కొంతమంది కోపం వస్తే ఇలాగే అంటారు. బయటకు అనకపోయినా మనసులో అనుకుంటారు. ఎంతమంది అనుకుంటారు మనసులో ఇలాగా? కరెక్టే. ఉద్యోగం ఎత్తావు చూడు, దానికి ఇంకా పెళ్ళి అవ్వట్లేదు, 30 భయపడిపోయాయి. సొంత ఇల్లు అన్నావు, స్థలం కూడా దొరకలేదు, రేట్లు ఏమో పెరిగి ఆకాశంగా ఎక్కిపోతున్నాయి రేట్లు. ఏంటిది? ఉన్నది పోయింది ఉద్యోగం. ఎన్ని సంవత్సరాలు చేయాలా? ఎంత ప్రార్థన చేయాలి? ప్రతి ఆదివారం బుడగుద్దేట్టు కుదేస్తారు ఇలాగా. ఇంటికి వెళ్తేనేమో బుస్సమైన పోతుంది ఇలాగ, బుడగుద్దేసిన పోయేలాగా. చూడండి, బర్త్డేకి అన్ని బుడకలు ఉంటాయి ఇలాగా. నువ్వు అందరూ పొద్దున్నే చూస్తే ఇంత అయిపోయి ఉంటాయి బుడకలు అన్నీ. చూస్తే బాధ వస్తుంది అన్నీ. చక్కటి బుడక ఏమైపోతుంది ఇలాగ, ముడుకులు ముడతలు వచ్చేసి ఇలా ఆలాడుతూ ఉంటుంది దారానికి. సోమవారం పొద్దున అందరూ గ్యాస్ బుడకల్లో అక్కడికి వెళ్ళిపోయి పొద్దున్న ఇలా ఉంటారు మళ్ళీ మామూలుగా. ఈ ఎంతకాలం ఇలాగా బహుదినములు. ఈ బహుదినాలు నువ్వు యుద్ధం చేస్తూ ఉండాలంటే దేవునితో నీకు ప్రతిరోజు సహవాసము కావాలా? హల్లెలూయా. పక్కన చెప్పండి, వాగ్దానానికి ప్రతిరోజు సహవాసం కావాలి అనండి. సైతాన్ ఏం చేస్తాడో తెలుసా? ఈరోజు నువ్వు బైబిల్ చదవక, ఎందుకంటే ఆయన మాట్లాడతాడు నీతోటి. అప్పుడప్పుడు నాకు దేవుడు సేవకుడినైనా నేనే శ్రమలు ఎక్కువైపోతే, కష్టాలు ఎక్కువైపోతే ఒకసారి 2 రోజులు బైబిల్ చదవలేదు. ఈ కష్టం గురించి ఆలోచిస్తాను. వాడికి ఫోన్ చేసి వీడికి ఫోన్ చేసి ఎలాగా అని. 3వ రోజు ఏం చేశానంటే చిరాకు వచ్చేసి బైబిల్ చదివాను. రోజు అలవాటు అయిపోయింది అన్నమాట. పొద్దున్న లేచి ఆ రోజు టెన్షన్ తోటి చదవలేదు. 3వ రోజు అలవాటు పక్కన చదివితే దేవుడు మాట్లాడేటప్పటికి ఇది మొదటి రోజు చదువుంటే బాగుండే అనుకున్నాను. మరి దేవుడు చెప్పాడు, మరి నువ్వు వచ్చావా? నీ సామర్థ్యంతో వెళ్ళావు. నువ్వు ముందు చదువుంటే, అంటే వాక్యమే సమస్తాన్ని చేసింది, వాక్యమే సమస్తాన్ని చక్కబెడతాది కూడా. The word created everything. The word can solve. అప్పుడప్పుడు మనం చదివి బైబిల్ని ఏం చదువుతావులే, ప్రేయర్ చేసేసి ఏం చేస్తావులే అనుకుంటాం. ఒకసారి సమస్య వచ్చినప్పుడు 3 రోజులు దాని గురించి ఆలోచించి చాలా బిజీగా పనిచేస్తున్నాను. ప్రేయర్ బైబిల్ లేదా టైంలో పనిచేశాను 3 రోజులు. తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు సింపుల్ సొల్యూషన్ ఇచ్చాడు, పోయింది. దేవుని మీద ఆధారపడడం ప్రతిరోజు మానొద్దు. ఎంత పెద్ద సమస్య అయినా సరే ఆధారపడాలి. The devil has a word, God has a word. Joshua made long war. చాలా మంది దీర్ఘకాల యుద్ధాలు ఈరోజు ముగిసిపోతున్నాయి. ఇంకోటి చూద్దాం. That's one more verse. ఇక్కడే ఆగిపోతాను. ఎంతకాలం, ఎన్ని సంవత్సరాలు? 23:1. చుట్టూనున్న వారి శత్రువులలో ఎవరునూ వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు నెమ్మది కలుగచేసిన మీదట అనేక దినములైన తరువాత యెహోషువ బహు సంవత్సరములు గల వృద్ధుడాయెను. చూడండి, నువ్వు అనుకోవచ్చు మధ్యలో చనిపోతావేమో అని. దేవుడు నీ దర్శనాన్ని నెరవేరడానికి యెహోషువకి ఇంకొక 40-50 సంవత్సరాలు పొడిగించాడు దేవుడు. ఆలస్యం అవుతుందా? ఈ ఆలస్యం, అబ్రహాం ముసలోడు అయిపోయాడు, ఆలస్యం అయిపోయిందా? ఆ వాగ్దానం చూడడానికి అబ్రహాంకి దేవుడు ఇంకొక 75 ఏళ్ళు పొడిగించాడు. నువ్వు అనుకోవచ్చేమో ఆలస్యం అవుతుందా అని. దాన్ని అనుభవించి చేసే సామర్థ్యాన్ని కూడా దేవుడు పెంచుతాడు. అందరూ చెప్పండి, అద్భుతమైన వాగ్దానము అద్భుత రీతిగానే నెరవేరుతుంది. కాబట్టి ప్రతిరోజు నేను సహవాసము చేస్తాను. నెక్స్ట్ టైం నుంచి ఎవరు ఏం మాట మాట్లాడినా అందరూ చెప్పండి, సైతానుడు ఒక మాట మాట్లాడతాడు, అది ఎవరి ద్వారా అయినా అవ్వచ్చు, కానీ వెంటనే నేను దేవుని వద్దకు వెళ్తాను.
ఎందుకంటే వాడు మా మైండ్లో ఒక మాట ఉన్నప్పుడు, వాడు మనసులో ఒక మాట ఉన్నప్పుడు, చెప్పండి, వాడు మనసులో ఒక మాట ఉన్నప్పుడు దేవుని మనసులో కూడా ఒక మాట ఉంది. సైతానుడు వాడి మాట చెప్పినప్పుడు దేవుడు కూడా తన మాట నాకు చెప్తాడు. ఎవరి బలానికి వెయిట్ ఉంటుంది? దేవుని మాటకే వెయిట్ ఉంటుంది. హల్లెలూయా. సైతానుడి పని ఏంటి? వీళ్ళని కానాన్ని తీసుకెళ్తాడా? నేనేం చేస్తానో తెలుసా? వీళ్ళని ఇటు తీసుకెళ్ళి ఎర్ర సముద్రం దగ్గర పెట్టి ఫరోని పంపించి చంపేస్తా. ఇది ఎవరి ప్లాను? సైతాన్. దేవుడి ప్లాన్ ఏంటి? అమ్మ సైతాన్ ఎలా ప్లాన్ చేస్తావు? నేనేం చేస్తాను తెలుసా? నేను ఎర్ర సముద్రం ఎడగొట్టి మా ఊళ్ళని పంపించి తర్వాత ఏళ్ళని మధ్యలోకి వచ్చేదాకా చూసి వాళ్ళు దాటిన తర్వాత ఏళ్ళని ముంచేస్తా. అది నా ప్లాను. అంటే ఇప్పుడు నీకు ధైర్యం వస్తుందా, భయం వస్తుందా? ధైర్యం. ఎవరు ఎన్ని మాట్లాడిన పరిస్థితులు అయినా సైతానుడు నీలో బీపీ పెట్టాడా, థైరాయిడ్ పెట్టాడా, టీబీ పెట్టాడా, క్యాన్సర్ పెట్టాడా, ఎయిడ్స్ పెట్టాడా, నొప్పి పెట్టాడా, ఆపరేషన్ అంటున్నాడా? అది సైతానుడి ప్లాన్. డాక్టర్ చెప్పాడు, అమ్మా ఇది ఆపరేషన్ చేయాలా, తగ్గదు, జీవం ఉండదు. ఇంటికి వచ్చేసి కరెక్టే రా, ఆ దేక్కుంటా పాక్కుంటా కాఫీ తాగి కూర్చొని ఆ దేక్కుంటా పాక్కుంటా బైబిల్ చదువు, ఒక మాట చదువు. దేవుడు అంటాడు, నీ ఎముకలను నేను స్వస్థపరుస్తాను. అయిపోయింది, మ్యాటర్ క్లోజ్. హల్లెలూయా. నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనం వలె నీ బలాన్ని చేస్తానంటున్నాడు దేవుడు. నీ ఆయుష్ని ఇంకొక 60 ఏళ్ళు పొడిగిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ హ్యాస్ ఎ వర్డ్. అయిపోయిందా లేదా? ఎస్. దేవుడు ఏదైనా మాట ఇస్తే దాన్ని నెరవేర్చడానికి నీ జీవితంలో సామర్థ్యం కలిగినవాడు. లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్. ఈ రోజు నుంచి ఎవరెవరు వాగ్దానం అయితే వదిలేశారో అవన్నీ మళ్ళా పునరుద్ధానం అయ్యి నీ జీవితంలో నెరవేరుతాయి. నిన్ను అవమానపరిచిన అవమానాలన్నీ ఘనతగా మారతాయి. నీ బలహీనతలన్నీ బలాలుగా మారతాయి. ఈరోజు నీవే పాపం అయితే జయించలేకపోతున్నావు, ఈరోజు నుంచి జయించి తీరుతావు. ఈరోజు నుంచి హల్లెలూయా. ఏ అప్పునైతే నీ సామర్థ్యానికి మించి ఉందో ఆ అప్పును దేవుడు తీర్చేస్తాడు ఈరోజు నుంచి. లెట్ మీ ప్రే ఫర్ యూ. మీ కుడి హస్తం పెట్టుకోండి. ఎక్కడ ఇబ్బంది ఉందో, ఎవరికైతే డబ్బులు లేవో వాళ్ళ జేబు మీద చేయి పెట్టుకోండి. డబ్బులు కావాల్సిన ఒక చేయి జేబు మీద, ఒక చెయ్యి తాళ మీద. ఒళ్ళంతా రోగాలైనా ఒక చేయి తాళ మీద పెట్టుకో, ఒక చేయి జేబు మీద పెట్టుకో. నేను చెప్తున్నాను కదా, నీకు ఈరోజు జ్ఞాపకం ఉంటుంది. ఆ జేబులో నీకుండే ఏటీఎం కార్డులో కనీసం 10 కోట్లు ఉంటాయి ఈరోజు నుంచి. హల్లెలూయా. యా, మినిమం బ్యాలెన్స్. ఓకే, ఐఎమ్ ప్రేయింగ్ దట్ గాడ్ విల్ బ్లెస్ యూ. God can do everything. Supernatural money, the blessing money. ఏ ప్రాంతంలో, let me pray for you. అందరూ చెప్పండి, యేసయ్యా నాలో ఉండే బాధలు, నిరుత్సాహము, కష్టాలు, లేని సామర్థ్యము నీ వాగ్దానం నెరవేరడానికి ఆటంకాలు కావు. అద్భుత రీతిగా చేస్తావు, అద్భుత రీతిగా ఆరంభిస్తావు. ఎస్ అసలు యేసయ్యా, ఇప్పుడే ఈ ఆవరణమంతా నీ శక్తితో తాకండి. ఇదిగో ప్రభువా, ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా నీకు తెలుసు. ఎవరెవరు ఏమేమి అనుభవిస్తున్నారో కూడా నీకు తెలుసు. ఇవన్నీ నీ వెరుగు దేవుడివయ్యా. ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎటువంటి శత్రువులు ఏ రకంగా పన్నాగం వేస్తున్నారో, ఎవరి జీవితాల్లో ఏ ఆయుధము వర్ధిల్లకూడదు, ఏ మరణ ఆయుధము వర్ధిల్లకూడదు, ఎవరికి ఏ యాక్సిడెంట్లు జరగకూడదయ్యా. ఇదిగో ఇప్పుడే ప్రతి రోగాన్ని, ఎయిడ్స్, క్యాన్సర్, ట్యూమర్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, టీబీ, థైరాయిడ్, వెన్నుపూసలో నొప్పి, ఎముకల్లో నొప్పి, తుంటె నొప్పి, నరాల్లో నొప్పి, తల, కన్ను, ముక్కు, చెవు, తలనొప్పి, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, ఛాతీలో నొప్పి, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధి, కిడ్నీలో వ్యాధి, లివర్లో వ్యాధి, పేగుల్లో వ్యాధి, చర్మంలో వ్యాధి, జుట్టులో వ్యాధి, కండరాల్లో, మాంసముల్లో, చెప్పుకునే రోగాలు, చెప్పుకోలేని రోగాలు నజరేయుడైన యేసు నామమున అవన్నీ నార్మల్గా రావాలని ఆజ్ఞాపిస్తున్నాను. లార్డ్, ఐ కమాండ్ దట్ టు కమ్ టు నార్మల్. పరిపూర్ణ స్వస్థత వారి దేహానికి దయచేయమని ఆజ్ఞాపిస్తున్నాను. లార్డ్ జీసస్, లెట్ దేర్ బి డెలివరెన్స్ నౌ. ఎవరెవరైతే అప్పుల్లో కూరుకుపోయారో, ఎవరెవరైతే బాధల్లో కూరుకుపోయారో, ఇప్పుడే ఆ అప్పుల్లోంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇక నుంచి వారి నష్టములోకి వెళ్లకుండా లాభములోకి వెళ్ళే కృపను దయచేయండి. పరిపూర్ణ లాభములోకి కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. లార్డ్ జీసస్, లెట్ దేర్ బి an anointing for healing and deliverance in Jesus mighty name. నజరేయుడైన యేసు నామమున పరిపూర్ణ స్వస్థత ప్రతి దేహానికి, స్వస్థత, సమృద్ధి వారికి, వారి పిల్లలకి దయచేసి ఏ వాగ్దానం అయితే మా జీవితంలో జరగదనుకుంటున్నావో ఆ వాగ్దానాన్ని మా జీవితంలో జరిగించండి.
దానికి మేము సహవాసము కలిగి ఉంటాము. ప్రతి నెల ప్రతి అడుగున మేము వింటాము. నువ్వేం చేసి నెరవేరుస్తావో ఆ వాగ్దానములు మా జీవితంలో నెరవేర్చమని, మా పాపములన్నింటినీ క్షమించి, మా రోగములన్నింటినీ తీసివేసి నీ నీతి మార్గంలో నడిపించే కృప మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.